హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అందరము కలిసి చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను. చాలు. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో మానవుడు ప్రవేశించడానికి మనిషికి ఉన్నటువంటి అర్హత ఏమిటి? అతడు ఎవరైనా కానివ్వండి, సమాజంలో అతడు పండితుడు కానీ, పామరుడు కానీ, అందగాడు కానీ, వికారి కానీ, ధనవంతుడు కానీ, బీదవాడు, ఎవరైనా సరే దేవుని సన్నిధికి మనిషి రావడానికి మనిషికి ఉన్నటువంటి అర్హత ఏమిటి? మానవుని యొక్క స్థానము, మానవుని యొక్క హోదా దేవుని సన్నిధిలో ఏమిటో ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవుని యొక్క హోదా ఏమిటి, మానవుని యొక్క పరిస్థితి, అంతస్తు ఏమిటో మనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనము చూడండి. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద ఆ దేశ ద్రిమ్మరినై ఉందును అని యెహోవాతో అన్నాను. భూమి మీద దిగులు పడుచు దేశ ద్రిమ్మరినై ఉందును, నన్ను కనుగొను వాడెవడో నన్ను చంపును. ఎందుకనగా నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడిన వాడను. దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడిన వాడను అని కయ్యూను అంటూ ఉన్నాడు. ఇది ఒక కయ్యూను యొక్క హోదా మాత్రమే కాదు, ప్రతి మనుష్యుడు కూడా దేవుని సన్నిధిలోకి రాకుండా వెలివేయబడిన వాడే. ఎందుకంటే మన పితరుడైన ఆదాము దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. మన పితరుడైన ఆదాము దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. చాలా రూడ్ లాంగ్వేజ్ వాడబడింది. పంపివేయడం కాదు, వెళ్ళగొట్టాట. దేవుడు ఆదామును వెళ్ళగొట్టి అనుంది. ఆదికాండము 3వ అధ్యాయం 24 చూడండి దయచేసి. 3:24. అప్పుడు ఆయన ఆదామును ఏం చేశాడు చూసారా? ఎంత అమర్యాదకరమైన భాష అది. ఏమండి, మన ఇంట్లో నుంచి ఎవరినైనా బాంబేలో ఏదైనా ఉద్యోగం చేసుకోమని పంపించాను అనుకోండి, నేను ఏం చేస్తాను? ఏడండి పలానా బాబు మొన్నటి వరకు మీ దగ్గర సుధాకరే ఉన్నాడు, మొన్నటి దాకా మీ దగ్గర ఉన్నాడు కదా, ఏడి అంటే అతనికి దుబాయ్లో మంచి ఛాన్స్ వచ్చిందండి, అతని భవిష్యత్తు ఎందుకు పాడు చేయాలని నేనే ఉద్యోగం కొరకు పంపించాను అంటాను. నేనే వెళ్ళగొట్టా అంటానా? వెళ్ళగొట్టాలనే మాట రాదు. వెళ్ళగొట్టడం అంటే శత్రుత్వం ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు, అనర్హుడైనప్పుడు, శిక్ష విధించాలనుకున్నప్పుడు, దండన విధించాలనుకున్నప్పుడు వెళ్ళిపో, గెట్ అవుట్ అని వెళ్ళగొట్టడం అన్నమాట. అప్పుడు ఆ మాట వస్తుంది. దేవుడు ఆదామును వెళ్ళగొట్టి, అలాగే కయ్యూను కూడా వెళ్ళగొట్టబడ్డాడు. ఇది మానవ జాతి యొక్క హోదా దేవుని ముందు. చాలామంది భక్తి కార్యక్రమాలు ఏవో చేస్తున్నారు, చాలామంది దేవుడు 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 అని భజన చేస్తున్నారు. తమకు తోచిన రూపము, తమకు తోచిన నామములో దేవుని ఆరాధిస్తున్నారు. దేవుడు మెచ్చుకుంటున్నాడు, సంతోషిస్తున్నాడు, ఆశీర్వదిస్తాడు అని వీళ్ళ ఆశ, నమ్మకం. కానీ ఆ నమ్మకం అంతా వట్టిదే. దేవుడు దేవుడని నీవు అన్నంత మాత్రాన నీ స్థితి మారదు. వెళ్ళగొట్టబడిన వాడు ఎన్ని భజనలు చేస్తే ఏం లాభం? దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడిన వాడు ఎన్ని పూజలు చేస్తే ఏమి లాభం? ప్రయోజనం ఉండదు. ప్రభునందు ప్రియులారా,
దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడిన జాతి మానవ జాతి. మానవ జాతి ఎలాంటి అంతస్తులో ఉన్నదంటే, మానవ జాతి దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడినది, వెలివేయబడినది. నీ సన్నిధికి రాకుండా నేనేం చేయబడ్డాను? వెళ్ళగొట్టబడి వెలివేయబడి తిన్నాడు కదా. వెలివేయబడి భూమి మీద దిగులు పడుచు దేశ ద్రిమ్మరినై ఉందును. అలాంటి జాతిలో మనం పుట్టాం. ఇంకా మానవ జాతి యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోవాలంటే ఆదాము దేవునికి చెప్పిన జవాబు జ్ఞాపకం చేసుకోవాలి. ఆదామా నీవెక్కడా అంటే ఆదాము ఏం చెప్పాడు? నేను నీ స్వరమును వినినప్పుడు భయపడి దాగుకొంటిని. భయపడ్డాను, దాక్కున్నాను. మనిషి దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడడు. వాడికి భయము, దూరాన దాక్కుంటాడు. ఆ దూరం పొదలో దాక్కొని ఆ పొదలోనే ఆదాము మనందరినీ కన్నాడు. మానవ జాతి జన్మస్థానము దేవునికి దూరంగా ఉన్న ఒక పొద. రహస్యంగా భయపడుతూ మనందరినీ కన్నాడు. మనమందరం భయపడుతూనే జీవితాన్ని గడుపుతున్నాం. భయముతో నిండినటువంటి ఆదాము హవ్వలు మనల్ని కన్నారు. పాపం ఎక్కడ ఉన్నదో భయం అక్కడ ఉన్నది. పాపం ఎక్కడ ఉన్నదో అనారోగ్యం అక్కడ ఉన్నది. పాపం ఎక్కడ ఉన్నదో అశాంతి అక్కడ ఉన్నది. అశాంతితో భయముతో వణికిపోతూ మనందరినీ అన్నారు. మనం కూడా లైఫ్ అంతా భయపడడమే. మరణం అంటే భయం, రోగం అంటే భయం, ప్రయాణం అంటే భయం, ఇంట్లో ఉంటే భయం, డబ్బులుంటే భయం, డబ్బులు లేకపోతే భయం. అన్నీ భయాలే. భయం అనేది మానవ జాతి లక్షణం అయిపోయింది. దేవుని సన్నిధికి దూరముగా ఎక్కడో వెలివేయబడిన స్థితిలో ఉన్నటువంటి జాతి మనుష్య జాతి, మానవ జాతి. అందుకే మనము దేవునికి దూరస్థులము అని చెప్పబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో 13వ వచనంలో, అయినను మునుపు దూరస్థులైన మీరు. దేవునికి మనము దూరస్థులము. మనం ఎవరు చెప్పండి? దేవునికి దూరస్థులం. దగ్గర చుట్టాలమేం కాదు. దూరస్థులము మరియు శత్రువులము, వెలివేయబడిన వారము, వెళ్ళగొట్టబడిన వారు, పొదలో దాక్కున్న వారము, దిక్కుమాలిన వారము, దిగంబరులము. ఎంత స్వల్పమైన వాడనే యేసువాని సన్నిధిలో అనే పాట కేవి జోసెఫ్ కవి గారు రాశారు కదా. మూల పురుషుడు అబ్రహామే చాలా దీనత్వంబుతో ఏమన్నాడు ఆయన? మూల పురుషుడు అబ్రహామే చాలా దీనత్వంబుతో. మూల పురుషుడు అబ్రహామే చాలా దీనత్వంబుతో. ధూళిని బూడిదనని అనగా, ధూళిని బూడిదనని అనగా, దూరస్థుడనయుడనవునే ఎంత స్వల్పమై యేసువాని సన్నిధిలో ఎంత స్వల్ప. దేవుని సన్నిధికి దూరముగా వెలివేయబడిన మనము ఏదైనా అవసరం వచ్చి దేవుని సన్నిధికి రావాల్సి వచ్చింది అనుకోండి, అసలు ఏదైనా అవసరం ఏమిటి? అన్ని అవసరాలకు మనము దేవుని దగ్గరికే రావాలి. దేవుని కంటే మనకు దిక్కు కానీ, ఆధారము కానీ, పోషకుడు కానీ, సహాయకుడు కానీ ఎవ్వడూ లేడు. ఏ పనైనా మనం దేవుని దగ్గరికే వెళ్ళాలి. స్వస్థత కావాలంటే దేవుడే దిక్కు, మనశ్శాంతి కావాలంటే దేవుడే దిక్కు,
ఏదైనా పని చేపట్టాము, సఫలం కావాలంటే దేవుడే దిక్కు. కొంచెం స్త్రీలు కొంచెం దగ్గరికి సర్దుకుంటారు. మన యొక్క సహాయము, మనకు అవసరమైన సహాయం అంతా ఆయన దగ్గర నుంచే రావాలి. ఆయనే మనకు ఆధారము, దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన మాత్రమే మనకు సహాయం చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనేమో తలుపులు మూసేసి ఉన్నాయి. ఇంకెప్పుడు నా ముఖం చూడొద్దు, వెళ్ళిపోండి అని గద్దించి వెళ్ళగొట్టేశాడు. ఆలోచిస్తే గుండెలు పగిలిపోయేటటువంటి పరిస్థితి. దేవుడు తప్ప ఇంకెవడు సహాయం చేయరు, ఆయన ఒక్కడే చేస్తాడు. ఆయన మాత్రం మనని వెళ్ళగొట్టి వెలివేసి తలుపులు వేసుకున్నాడు. అది మానవ జాతికి ఉన్న నిస్సహాయమైన పరిస్థితి. చాలా జాలి గొలుపుతుంది, కానీ ఏమి చేయలేని పరిస్థితి. అలాగూ దూరముగా వెళ్ళగొట్టబడిన దిక్కులేని దౌర్భాగ్యపు మానవ జాతికి ఈనాడు దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ధైర్యము కలిగింది అని మన మూల వాక్యం చెబుతుంది. Now we have confidence and courage to enter into the presence of the Holy God. మనకు ధైర్యం కలిగింది. హెబ్రీ 10:20 చూడండి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు దేవునికి స్తుతి కలుగును గాక. మనకి ఇప్పుడు ఏం కలిగింది? ధైర్యము కలిగింది. ఆమా నీవెక్కడా అంటే భయం వేసిందయ్యా, దాక్కున్నాను. భయం వేసి దాక్కున్న ఆదాము, మనందరం ఆదాములమే. భయం వేసి దాక్కున్న ఆదాము ఉన్నట్టుండి ధైర్యం తెచ్చుకొని, ఏంటి ప్రభా బాగున్నావా, చెప్పు నాయనా నీ చిత్తం ఏంటి, ఇదిగో నీ దాసులను నీ భక్తుడను, ఏం కావాలో చెప్పు, ఆజ్ఞాపించు, నీ సేవ చేయడానికి వచ్చాను అని చెబుతున్నాడు అనుకోండి. దేవదూతలకు మతిపోతుంది. ఓ క్షణం కిందట వీడు ధైర్యం లేదని దాక్కున్నాడు, ఇప్పుడేమో ఏంటి సంగతులు అంటున్నాడు. ఆదాము నీకింత ధైర్యం ఎక్కడిది అంటే రక్తమును బట్టి, యేసు రక్తమును బట్టి నాకు ధైర్యం వచ్చింది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్తము వలన, రక్తము దేవుని బిడ్డలారా, మానవుడు దేవుని దగ్గరికి రావడానికి ఉన్న ఏకైక ఆధారము శిలువ రక్తం. ఆ రక్తమే కనుక కార్చబడకపోతే, శిలువ మీద దేవుడే కనుక రక్తమును చిందించి ఉండకపోతే నరజాతికి వేరొక ఆధారము లేనే లేదు. లోకములో మతములున్నవి, మనుషులు కల్పించుకున్న కల్పిత దైవములు అనేకము మనుషుల ఊహలలో ఉన్నారు. ఎన్నెన్నో కల్పించుకున్నాం, ఎన్నెన్నో మతాలు, పూజలు, పురస్కారాలు, వ్రతాలు, నోములు, నీతి బోధలు అన్నీ ఉన్నాయి. అరే బాబు, నువ్వు దేవుడు వెళ్ళగొట్టిన తర్వాత పొదలోపల కూర్చొని మతాలన్నీ కనిపెట్టావు. అన్ని పొదలో మతాలు, దేవుని సన్నిధికి బయట ఉన్న మతాలు, దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడిన వారు కల్పించిన నీతి బోధలు, ఇవన్నీ శుష్క ప్రియాలు, వ్యర్థమైనటువంటి సిద్ధాంతాలు. దేవుడనే ఒక వ్యక్తి మీద తిరుగుబాటు చేసిన జాతి మనది. ఆయన దగ్గరికి రావాలంటే, నువ్వు ఎలాగొచ్చావురా మళ్ళీ నా దగ్గరికి, ఎవరు రమ్మన్నాడు అంటే, లేదు మేము అక్కడ పొదలో కూర్చొని చాలా నీతి బోధలు, సుమతి శతకము, వేమన శతకము, ఇంకా ఏమేమో చాలా శతకాలు రాసున్నాము, అందుకని ధైర్యం వచ్చింది. ఇచ్చిమోహమా, నీ శతకం గితకం ఎవరికి కావాలిరా, తీసి దిబ్బలో కొట్టు, ఎందుకు పనికిరాదు. నేను వద్దన్న పండు తిన్నావు, నాకు కోపం తెప్పించి నీ శతకం రాస్తే నాకు కోపం పోతుందిరా, వెళ్ళవతలకి వెళ్ళంట. అట్లా కాదులే ప్రభువా, మేము చాలా మతాలు, గొప్ప గొప్ప మతాలు స్థాపించుకున్నాము. జొరాస్ట్రిజము, షింటోయిజము, బంటోయిజము, గిండోయిజము, ఏమేమో
ఇన్ని నిజముల మీద మాకు ధైర్యం వచ్చేసింది నాయన. ఎవడికి కావాలరాని నిజములు? అవిధేయుడా, దేవుని దగ్గరికి రావడానికి మనిషికి మార్గం లేనే లేదు. ఆ దేవుడే నరావతారం ఎత్తి శిలువ మీద యజ్ఞమైనాడు, పరిశుద్ధమైన నెత్తురు చిందించాడు. ఆ రక్తమే మనకు ప్రవేశాన్ని కలిగిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగాడు అనుకో, ఆదామా నిన్న మొన్న దాక్కున్నావు పొదలో, ఇప్పుడు ఎలా వచ్చావు అన్న దగ్గరికి అంటే, నీవే నరావతారం ఎత్తి శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తమును బట్టి నాకు ధైర్యం వచ్చింది నాయన అని చెబితే, అలాగైతే స్వాగతము రా నా కుమారుడా అంటాడు. మునుపు దూరస్తులైన మనం ఇప్పుడు సమీపస్తులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇప్పుడు ఎవరం మనము? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13లోని ఆ దివ్యమైన వచనం చదువుకుందాం. 13వ వచనం. అయ్యా, ఆయనను మునుపు దూరస్తులైన మీరు, ఓ దేవునికి మహిమ, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మీరు సమీపస్తులైనారు. దేవునికి స్తుతి కలుగును గాక. ద బ్లడ్ అలోన్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ద బ్లడ్ అలోన్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. రక్తము వలన మొత్తము కథ మారిపోయింది. అందే రక్తము చిందించబడిన ఆ శుక్రవారమును శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ఎ వెరీ గుడ్ ఫ్రైడే, ఎ గ్లోరియస్ ఫ్రైడే, మంచి శుక్రవారం. ఏమిటా మంచి శుక్రవారం అంటే, మా దేవుడు చచ్చిపోయాడు. దేవుడు చచ్చిపోతే మంచి శుక్రవారం ఏంటి? ముస్లిం సోదరులు తమ్మును తాము హింసించుకుంటారు, ప్రవక్త కుమారులు చచ్చిపోయిన రోజని. ఎవరికైనా దుఃఖమే కదా. ఓ ప్రవక్త చచ్చిపోతే, అవతార పురుషుడు చచ్చిపోతే శుభమా? క్రిస్మస్ పండుగ రోజు పండగ చేసుకుంటున్నారు, యేసయ్య పుట్టాడు అని పండగ అర్థం చేసుకోవచ్చు, అండర్స్టాండబుల్, జస్టిఫైయబుల్. అవతార పురుషుడు పుట్టాడు, సంతోషం, సంబరం. అవతార పురుషుడు చచ్చిపోయాడు, సంతోషం అని ఎవరైనా అనొచ్చా అసలు? నా మిత్రుడు ఒకటి అడిగేవాడు ఈసీఐలో ఉన్నప్పుడు, ఏమిటో గురువు మీ క్రైస్తవుల సంగతి నాకు అర్థం కాదు. నేనన్నాను, అర్థమైతేనే ఆశ్చర్యంలే, అందులో ఆశ్చర్యమేముంది? యేసుప్రభువే ఆశ్చర్యకరుడు. ఆయన మాకు నియమించిన మార్గం కూడా చాలా ఆశ్చర్యకరమైనది. ఇంత ఆశ్చర్యకరమైన మార్గము మీకు అంత ఈజీగా అర్థమైపోతే మాకు ఇంకో ఆశ్చర్యము. ఏమిటి నీకు అర్థం కాలేదు ఏంటి? దేవుడు చచ్చిపోతే మీరు గుడ్ ఫ్రైడే అంటారు, ఏమిటో బ్యాడ్ ఫ్రైడే అన్నారు కానీ అంటున్నారు. యేసుప్రభు అంటే మాకు అభిమానమే, చాలా మంచి దేవుడు. మరి చచ్చిపోతే మరి బ్యాడ్, అది మామూలు చావు కాదు, మళ్ళీ అవతార కార్యము నెరవేర్చి ఏదో ప్రశాంతంగా యోగ నిద్రలోకి వెళ్ళిపోయినట్టు కాదే. క్రూరముగా హింసించి కొట్టి ఆయన్ను పడరాని బాధలు ఇక్కట్లు పెట్టి ఆయన భయంకరంగా చంపేశారు. మీరేమో గుడ్ ఫ్రైడే అంటారా? చూసారా? ఇది సాధారణ మానవ మనస్సుకు అర్థం కాని విషయం. హౌ కెన్ ద ఫ్రైడే ఆన్ విచ్ క్రైస్ట్ డైడ్ be rightly called a good Friday? How can you call it a good Friday? It is very good Friday because on that day God made peace between the human race and himself. ఆ రోజున శిలువ రక్తము చేత దేవుడు పతనమైపోయిన మనుష్య జాతికి పరిశుద్ధ దేవునికి మధ్యలో సంధి సమాధానం చేశాడు. అందుకు అది గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే రాబోతుంది తొందరలో. ఏప్రిల్ నెల 9వ తారీఖు, ఏప్రిల్ 3వ తారీఖు గుడ్ ఫ్రైడే. ఆ రోజు ప్రపంచ క్రైస్తవ ప్రజానీకమంతా ఆ రోజంతా ఉదయం నుండి సాయంత్రం 3 దాకా క్రీస్తు శిలువ శ్రమలు ధ్యానం చేస్తూ ఉంటారు. పబ్లిక్ హాలిడే గుడ్ ఫ్రైడే. ద డే ఆన్ విచ్ క్రైస్ట్ డైడ్ ఈస్ కాల్డ్ అ గుడ్ ఫ్రైడే. కారణం ఏమిటనగా ఆ దినమున మనుష్య జాతి సమస్య పరిష్కారం అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. పాపము అనే సమస్య విరుగుడైపోయింది. వెలుగొయ్యబడిన వాడు ఆ దినమున యేసు రక్తమును బట్టి దేవుని సన్నిధిలోనికి ఆహ్వానించబడి
సమృద్ధి అయిన ప్రవేశమును పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓసారి ఆదామును వెళ్ళగొట్టాడు కదా, వెళ్ళగొట్టిన దేవుడే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. మనం అడుగుదాం, అరే వెళ్ళిపోమన్నావు మళ్ళీ రమ్మంటున్నావు ఏంటయ్యా? నువ్వే కదా వెళ్ళిపోమన్నావు, ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నావు అంటే, నేను శిలువ మీద కార్చే పరిశుద్ధ రక్తమును బట్టి మీ కొరకు నేను మళ్ళీ ద్వారములు తీశాను. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ అవర్ ఓన్లీ హోప్. ఏకైక నిరీక్షణాధారం, ఏకైక నిరీక్షణాధారం. రక్తమును ఆశ్రయించని వారు భూమి మీద దురదృష్టవంతులు, అభాగ్యులు, నిర్భాగ్యులు. కోటీశ్వరుడు కావచ్చు, యేసు రక్తమును ఆశ్రయించకపోతే చచ్చి నరకాగ్నిగుండానికి వెళ్ళి యుగయుగములు మంటలలో కాలుతూ హింస పొందుతూ ఉంటాడు కోటీశ్వరుడు. రక్తం ఆశ్రయించని కోటీశ్వరుడు కానీ, రక్తమును యేసు రక్తమును ఆశ్రయించని రాజాధిరాజులు కానీ వారు దురదృష్టవంతులు, దౌర్భాగ్యులు. యేసు రక్తమును ఆశ్రయించిన బిచ్చగాడు విశ్వలో ధనవంతుడు, భాగ్యవంతుడు. కూలివాడు కానీ, బిచ్చగాడు కానీ, పూటకు గతి లేనివాడు కానీ యేసు రక్తమును ఆశ్రయించినప్పుడు అతను ఐశ్వర్యవంతుడు. ఎందుకంటే వాని బీదరికమును వదలి పరలోక మహిమలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ వాడు పరలోకపు రాజకుమారుడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. గనుక రక్తము వలన మనకు ఆశ్రయము కలిగి ఉన్నది, రక్తము వలన మనకు ప్రవేశము కలిగి ఉంది, రక్తము వలన మనకు ధైర్యము కలిగి ఉంది. నీవెవరైనా సరే యేసు రక్తములో నమ్మకం ఉంచావా? ఎవరు కూడా మీ సొంత నీతిని ఆధారం చేసుకోవద్దు. ఎవరు కూడా మీ స్వంత యోగ్యతలను ఆధారం చేసుకోవద్దు. నాకింత జ్ఞానం ఉన్నది కనుక దేవుని దగ్గరకు వస్తాను అనుకున్నావంటే నువ్వు ఫెయిలే. నాకింత వాక్యం తెలుసు, ఇంత సేవ చేశాను కనుక దేవుడు రాణిస్తాడు అనుకుంటే నువ్వు ఫెయిలే. నేనేదో పరిశుద్ధముగా నేను నీతి కార్యములు చేశాను కనుక, నేను ఎక్కడా నేను దారి తప్పలేదు, తప్పు చేయలేదు కనుక ధైర్యంగా వస్తాను అనుకోకండి. నీవు ఒకరు తప్పు చేసినా యేసు రక్తములో నువ్వు ఆశ్రయం పొందాలి. ఏ తప్పు చేయకుండా వారమంతా బ్రతికినా నీకు రక్తం ఇంకా అవసరమే. When you commit sin, you need the blood. When you don't commit it, you still need the blood. Because the blood is the only basis on which God will accept any son of Adam into his presence. ఆదాము కుమారుల్లో ఏ ఒక్కనైనా, ఆదాము కుమార్తెలు ఏ ఒక్కతేనైనా దేవుడు ఎప్పటికైనా రాణిస్తాడు అంటే శిలువ రక్తమును బట్టే రాణిస్తాడు. నువ్వు తప్పు చేసినప్పుడు రక్తము కావాలి, తప్పు చేయనప్పుడు కూడా రక్తం కావాలి. దేవుని బిడ్డలారా, యేసు రక్తమును ఆధారము చేసుకోకుండా దేవుని సన్నిధిలోకి వెళ్దామని ఎప్పుడు ట్రై చేయకండి. ఘోరమైనటువంటి నిరాశ, దండన ఎదుర్కొంటాం. టెల్ హిమ్, ప్రభువా నీ రక్తము తప్ప నాకు వేరే ఆధారము లేదు, నీ రక్తము తప్ప నాకు వేరే ఆధారం లేదు. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. దురిత దూరుడా నీ దరి జేరగా, దురిత దూరుడా నీ దరి జేరగా, నాదు పాప శాపము, నాదు పాప శాపము దీర్చి దరి చేర్చితివి కృపతో, దరి చేర్చితివి కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు,
నీ సిలువే నాకు శరణు. నా హృదయములో భారములెల్లను, నా హృదయములో భారములెల్లను, సిలువను చూడగా సమసిపోయెను, సిలువను చూడగా సమసిపోయెను. శక్తిగల నీ కృపతో, శక్తిగల నీ కృపతో, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు. ఒక విషయం మీ దృష్టికి తెచ్చి ముగిస్తాను, బాగా వినండి. భూలోకములో ఒక భక్తుడు ఒక వారమంతా తప్పు చేయలేదు, 15 రోజులైనా తప్పు చేయలేదు, ధైర్యంగా ప్రభు బల్లను సమీపించాడు. ప్రభువా నీ రక్తమే నాకు ఆధారము అనే అవసరం లేకుండా, రక్తం ఎందుకు, ఇంకా మురికి బట్టలు అయితే మనకు సబ్బు కావాలి, మురికి బట్టలు సబ్బు, శుభ్రమైన బట్టలకు సబ్బు ఎందుకు, శుభ్రమైన జీవితానికి రక్తం ఎందుకు? దేవా నేను నీ కృపను బట్టి పరిశుద్ధంగా బ్రతికాను కనుక వచ్చేసా అన్నాడు అనుకోండి. ఇలాగే భూమి మీద ఉన్న భక్తులు 100కి 100 మంది అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి వలన నీతిగా బ్రతికి కృప కోసం ప్రార్థించకుండా రక్తం మీద ఆధారపడకుండా దేవుని దగ్గరకు వచ్చేస్తున్నారు, వెళ్తున్నారు అనుకోండి. అప్పుడు భూమి మీద సిలువకి ఏమన్నా ప్రాముఖ్యత ఉంటుందా? సిలువకున్న ప్రాముఖ్యత పోతుంది. గాడ్ విల్ నెవర్ అలౌ దట్ టు హ్యాపెన్. అలాగెప్పుడు జరగనీయడు. దేవుడు నరావతారమెత్తి సిలువలో యజ్ఞమై చేసిన పుణ్యకార్యమునకు ప్రాముఖ్యతను ఎప్పుడు కూడా దేవుడు తీసివేయడు, అది ఎప్పుడూ ప్రాముఖ్యమే. గనక గమనించండి, బాగా గమనించండి. సాధారణంగా క్రైస్తవ సమాజం యొక్క అభిప్రాయం ఏంటంటే యేసు రక్తం అంటే రిన్సబ్ అన్నమాట. తప్పు చేస్తే కరుగుతుంది, తప్పు బట్టలకు మురికంటితే సూపర్ రిన్, ఏరియల్, ఇంకేదో సర్ఫ్ ఎక్సెల్ ఏదో ఇలాంటిది మురికి తీసేసే డిటర్జెంట్ అని అనుకుంటున్నారు. అది కరెక్టే. బ్రతుకు వస్త్రానికి మురికైతే ఉదికే డిటర్జెంట్ యేసు రక్తము, నిజమే. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అది మాత్రమే కాదు, బట్టలు మురికైతే నీకు యేసు రక్తము డిటర్జెంట్ లాగా పనిచేస్తుంది. కానీ శుభ్రమైన బట్టలు ఉన్నప్పుడు కూడా నీకు యేసు రక్తము కావాలి. అసలు నిజానికి యేసు రక్తము మనిషిని దేవునితో సమాధానపరిచే ఏకైక సంధి, నిబంధనకు ఆధారం, నిబంధనాధారం, కరుణాధారం, క్షమాధారం. ఎందుకంటే ఒక మాట చెబుతున్నా, ఒక వారమంతా ఏ తప్పు చేయకుండా బ్రతికి కూడా నీవు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ శరీరం లోపల ఇంకా పాప మరణముల నియమము ఉన్నది. దానికోసమన్నా నీకు యేసు రక్తం కావాలి. దేవుడు నీ చర్యలు చూస్తాడు. ఏ తప్పు జరగలేదు, సంతోషం. నీ శరీరాన్ని, ఆత్మను, ప్రాణాన్ని చూస్తాడు. అక్కడ దేవుడికి ఏం కనబడుతుంది? పాప మరణములో నియమము కనబడుతుంది. నో, ఐ కెనాట్ టాలరేట్ దిస్ ఇన్ మై ప్రెజెన్స్ అంటాడు ఆయన. నో నో, నా సన్నిధిలో ఇలా ఉంటాను వీళ్ళు అనేస్తాడు. మళ్ళా ఏం కావాలి మనకు? యేసు రక్తము దేవుని కోపమును చల్లార్చగలిగిన ఏకైక నిబంధనాధారం, కరుణాధారం. కోపమును చల్లార్చి కరుణను పుట్టించే ఏకైక శక్తి యేసయ్య రక్తం. అందుకే ప్రియులారా, తప్పిదస్తులకే కాదు పరిశుద్ధులకు కూడా ఎవరు ఏం కాకండి? రక్తము, రక్తము, రక్తము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రక్తము లేకుండా మనం ఎవరము దేవుని సన్నిధికి రావడానికి వీలు లేదు, వీలు లేదు. కనుక ప్రియులారా,
మనం ఈ యొక్క సమయంలో మనము దేవుని సన్నిధిలోకి రావడానికి మనము సిద్ధపడదాం. యేసు రక్తమును మనం మరొక్కసారి మన మీదకి ఆహ్వానిద్దాం. యేసయ్యా, నీ రక్తము నా మీద ప్రోక్షించి నన్ను కడుగు, నీ రక్తము ద్వారానే నేను వస్తున్నానని ముందు చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు, నా సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలారా మీరు ఏ ధైర్యంతో వస్తున్నారు అని అడుగుతున్నాడు. నా యందు నాకు ఏ ధైర్యమును లేదు ప్రభువా, నీవు కార్చిన రక్తమే నాకు ఆధారం అంటూ రండి. దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు. మనము దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా దేవుని సన్నిధిలోకి వెళదాం. నీవు సిలువలో నెరవేర్చిన యజ్ఞమే నాకు ఆధారము తండ్రి, అదిగాక నా క్రియలు నాకు ఆధారం కాదు. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి. మా నీతి ఒక మురికి బట్ట, స్వనీతి వలన మనము దేవుణ్ణి సంతోషపరచలేదు. పరిసయుడు వచ్చి ప్రార్థన చేశాడు, నేను పాపులైన ఇతర మనుషుల వలెను ఈ సుంకరి వలెను నేను ఉండనందుకు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను. నేను వారములకు 2 సార్లు ఉపవాసం ఉన్నాను, దశమ భాగమును క్రమము తప్పక చెల్లించుచున్నాను గనుక నీకు స్తోత్రం. చాలా మంచిగా చేసావు రా నాయన అన్నాడా దేవుడు? పనికి మానోడా, నీ దశమ భాగము నీ ఉపవాసాలు నన్ను మెప్పిస్తాయా? రాంగ్ నంబర్ కలిపావు పిచ్చోడా, ఎల్లో అవతలికి వెళ్ళు. పాపం వీడికి ఏమీ లేదు, సుంకరికి. నేను ఉపవాసం చేశాను రిక్కలేదు, నేను వాడికంటే మంచోడిని వీడికంటే మంచోడిని అనేది కూడా కొంతమందికి. ఎంతసేపటికి నేను మంచోడిని ఆమె మంచిది కాదు, నేను మంచిదాన్ని వాడు మంచి, ఇదే పరిస్థితి కొంతమంది. ఏంటి, కొంతమందితో మాట్లాడినంతసేపు నా హృదయం ఎంతో దుఃఖపడుతుంది. అరే ఇంకా వీళ్ళు దేవుని కృపను ఇంకా అర్థము చేసుకోలేదు కదా అని బాధ అనిపిస్తుంది. ఒకవేళ యెషయా గ్రంథము 65వ అధ్యాయం చూడండి, చేసి 65:5 చూడండి. యెషయా 65:5. వారు కొంచెం వారు ఏమంటున్నారు? మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండు, హోలియర్ దాన్ దావ్ యాటిట్యూడ్ అంట. నీకంటే మేము చాలా హోలీ పీపుల్, మేమెంత నీచులు, మేము చాలా పరిశుద్ధులు అనేవాళ్ళు ఉన్నారట. వాళ్ళు దేవునికి ఎట్లాగ ఉంటారో చెబుతున్నాడు. మీరు నా నాసికారంధ్రములకు పొగవలను, అట్లా ఉన్నారు దేవుని ముందు. ఇల్లంతా పొగబెడితే ఇంట్లో గెస్ట్ ఉంటాడా? పొమ్మని లేక పొగబెట్టారంటే సామెత. వాడు వెళ్ళిపోవాలి, పొమ్మంటే బాగుండదు. కట్టెస్ చేసాక మనం వెళ్ళమని చెప్పలేదు. వెళ్ళమని చెప్పకుండానే వెళ్ళగొట్టడం ఎలా? వాడున్న గదిలోనే పచ్చి కట్టెలు తెచ్చి పొయ్యి రాజు వాడి పొగరాజు పెట్టాలి. ఇక పచ్చికలు ఎట్లుంటాయి మండుతుంటే, మంచి పొగ. వాడు గది నిండా పొగ ఉన్న తర్వాత మీరు ఇక్కడనే ఉండండి సార్ ప్లీజ్, మీరంటే నాకు ఎంతో ప్రేమ, కూర్చోండి, కాఫీ తెచ్చేది, టీ తెచ్చేది, చికెన్ వండదు, నీకు ముంద చికెన్, నీ చికెన్ వద్దు, నువ్వు వద్దు, ముందు పొయ్యి తీసే ఇక్కడి నుంచి, నేను ఉన్న గదిలో పొగబెట్టి చికెన్ ఏమిట్రా అంటాడు. లేదండి అది అక్కడనే ఉండాలి, చాలా ముఖ్యం అది. ఇది మా వంశాచారం, ఇది మా కులాచారం, అది ఇక్కడ ఉండాలి సార్, మీరు కూడా ఉండాలి. వాడు పట్టుకున్నా సరే అక్కడ గింజుకొని వెళ్ళిపోతాడు. వద్దురా నాయన, నీ ఇంట్లో నేను మాత్రం ఉండదు. ఈ పొగతో ఎవడు తట్టుకుంటాడు? వాడి కళ్ళకు నీళ్లు కారుతుంది, కళ్ళు మండి, చెవులు మండి, ముక్కులు మండి, చీముడు జీది ముక్కని తిర్రగైపోయి వాడు అక్కడి నుంచి అవతారం అంతా కొత్త అవతారం అంతా వెళ్ళిపోతాడు. వారు నా ముక్కులకు పొగవలే. ఎవరు వాళ్ళు? దేవునికి అట్లా అనిపిస్తుందంట. ఎవరు వాళ్ళు? మా దాపునకు రావద్దు. కొంతమంది క్రైస్తవులు ఇట్లా అంటారు, కొన్ని డినామినేషన్లు ఇది పద్ధతి. మేము పరిశుద్ధులం, మా సంఘమే పరిశుద్ధము, మా దాపుకు రావు, దూరం దూరం, మేము పరిశుద్ధులం, మా డినామినేషన్ చాలా సత్యమైనది, మీరందరూ పాపులు, రక్షణ లేదు మీకు అని వేరే మత శాఖలను తృణీకరించి మేము పరిశుద్ధులం అనేవారు కొందరు ఉంటారు. లేక
వేరే విశ్వాసులను తృణీకరించి వాళ్ళకంటే నేను పరిశుద్ధుణ్ణి అనేవాడు ఉంటాడు. అలాంటి వాడు దేవుని దగ్గరకు వస్తే దేవునికి ఎట్లా ముక్కులో పొగబెట్టినట్టే, అట్లా రావద్దు దేవుని దగ్గరికి. వానికంటే నేను పరిశుద్ధుణ్ణి, వీనికంటే నేను పరిశుద్ధుణ్ణి కాదు, ప్రపంచంలో నాకన్నా దౌర్భాగ్యుడే లేడు అని అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఆ పాట పాడుకుందాం. అన్ని కాలంబులా 225 ఉన్నాయే యెహోవానిన్ ఎన్నాతరం బాయో కన్నా తండ్రి వన్నెకెక్కిన మోక్ష వాసలి సనుతులున్నాతమయ్యుండా ముందే నీకు అన్ని కాలంబులా ఉన్నాయే యెహోవానిన్ ఎన్నాతరం బాయో కన్నా తండ్రి కారుణ్యానిధివివు కఠినాత్ముడను నేను భూరి శుద్ధుడావివు పాపి నేను సారా భాగ్యుడావివు జగతిలో నా కన్నా దారిద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోరా దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతియుతు ఏ రీతి సేవింతు నిరామిన్న బ్రోవా నిరనమ్మితి అన్ని కాలంబులా నున్నాయే యెహోవానిన్ ఎన్నాతరం బాయో కన్నా జగతిలో తలచి చూడ నాకన్నా దరిద్రుడే లేడు, నాకన్నా దౌర్భాగ్యుడు లేడు. అది మన గురించి మనకు ఉండవలసిన ఎస్టిమేట్. నేనేదో మంచోడిని, నేను చాలా మంచిదాన్ని. మా స్వీట్ గార్డ్ అనేది చిన్నప్పుడు, అది ఇప్పుడు ఎట్లా ఏం నేర్చుకుందో కానీ, ఏదన్నా తప్పు చేస్తే ఎందుకు విలేశాను, నేను మంచిదాన్ని నేను మంచిదాన్ని మరి అనేది. అవునులేవే నువ్వు మంచిది, చిన్నది. చాలామంది దేవుని కుటుంబంలో కూడా నేను మంచిదాన్ని, నన్నేమనొద్దు, నేను మంచిదాన్ని. కానీ సిలువ దగ్గరికి ఎప్పుడు వస్తామంటే నేను చెడ్డదాన్ని అన్నప్పుడే అది మంచిదాని మా బిడ్డ కాస్త బయటనే కూర్చోంటాడు. మంచిదానివా, నేను పాపులని పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. ఒకడు అడిగాడు నన్ను, లోకంలో నన్ను అడగని పిచ్చి ప్రశ్నలు ఏనేవి, అన్ని పిచ్చి ప్రశ్నలు మంచి ప్రశ్నలు అడిగేశారు నన్ను. నేను పాపులనే పిలువవచ్చి తిని నీతిమంతులను పిలువరాలేదు అన్నాడంటే కొందరు నీతిమంతులు ఉన్నట్టే కదా. నీతిమంతులు ఉన్నారు కానీ వాళ్ళని పిలవడు. ఎవడైతే పాపులో వాళ్ళనే అది కదా అర్థం. బాబు బైబిల్ అంతా మొత్తం చదవకుండా ఒకటే ముక్క చదివితే ఇట్లాగే వ్యవహారం ఉంటుంది. నీతిమంతులు ఉన్నారని బైబిల్లో ఎక్కడ ఉంది? నీతిమంతుడు లేడు ఒకడును లేడు. నీతిమంతుడు లేడు ఒకడు లేడు. ఒకడు కూడా లేడంటే మళ్ళీ నీతిమంతులు ఉన్నారనే కాదు. నీతిమంతులను పిలవరాలేదు అని ఎందుకన్నాడంటే, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నేను నీతిమంతుణ్ణి అనుకున్నావంటే ఫెయిలే. తాను నీతిమంతుడని ఎవరైనా అనుకుంటే వాడు మాత్రం నాకు యోగ్యుడు కాదు. నేను మంచివాణ్ణి అనే నమ్మకం లేకుంటే నో, యు ఆర్ అన్ఫిట్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీ నమ్మకం, నీ ధైర్యం యేసయ్య మీద ఆధారపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండగా. నీవే నా నీతివై ఉన్నావు కదా, నీవే నా నీతియును విమోచన నీవే, నా నీతియును విమోచన నీవే,
నా జ్ఞానము నా తేజము నీవే, నా జ్ఞానము నా తేజము నీవే. యేసు ప్రభుని ప్రేమ పారము, యేసు ప్రభుని ప్రేమ పారము, నిన్ను మనోహరము, నిన్ను స్తుతించుటే మనోహరము, స్తుతి పలికించుమ నా నోటను. ఒకసారి నాకు కొంచెం గర్వం వచ్చింది. అప్పుడప్పుడు కొంచెం నన్ను జడగొట్టాలని ఎప్పుడు సైతం చూస్తూనే ఉంటాడు కదా. ఎంత తెలివిరా నీకు నిజంగా అని పొగడతాడు, మొదలు పెడతాడు. ఎవడైనా ఉన్నాడా ఇప్పుడు భూమి మీద నీతో మాట్లాడి గెలవగలిగిన వాడు ఉన్నాడు? ఎంత జ్ఞానము నిజంగా అని వాడు నా పక్కన చేరి మెల్లగా. అప్పుడు ఎక్కడున్నాను నేను? విశాఖ ఎక్స్ప్రెస్లో గుంటూరుకు పోతున్నాను అనమాట. అప్పుడే పరిశుద్ధరావు వాళ్ళ ప్రార్థనా యోధుల సహవాసం మీటింగ్స్లో మాట్లాడడానికి ఇక్కడ విశాఖ ఎక్కాను. అక్కడికి వెళ్తున్నాను. ఏమి జ్ఞానం అయ్యా ఇది నిజంగా అని నేను కూడా తిక్కలో ఉండి కొంచెంసేపు నిజమే కదా అనుకుంటా. బాగానే ఆ పొగడ్తలు విన్నా. కొంచెం దూరం ములగ చెట్టు ఎక్కిన తర్వాత నాకు అనుమానం వచ్చింది. అమ్మ వీడేదో సైతాన్ గారు మెల్లగా నన్ను గర్విష్ఠిగా తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేను జ్ఞానవంతుడను అనే మాట నిజమే, కానీ ఆ జ్ఞానము నా గర్వమునకు కారణం కాదు, దేవుని స్తుతించడానికి అది కారణం కావాలి. ఎందుకంటే నాకున్న జ్ఞానము యేసే. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగా. నాకున్న జ్ఞానము యేసే, నాకున్న నీతి యేసే, నాకున్న పరిశుద్ధత యేసే. ఎట్లా యేసయ్య ముందు పోయి నేను ఇంత జ్ఞానవంతుడు తెలుసా నీకు అని అంటే ఎలాగుంటుందంటే నేను మా ఇంట్లో ఉన్న పిల్లలకి ఎవరికైనా 1,00,000 రూపాయలు ఇచ్చాను. నేనే ఇస్తే వాడు 1,00,000 వాళ్ళు తీసుకెళ్ళి రేపే వచ్చి ఏమనుకుంటున్నావు నేను ఇప్పుడు లక్షాధికారిని తెలుసా అని నా దగ్గర అన్నట్టు. లక్షాధికారి రైటే రా పిచ్చిమోహం, ఆ 1,00,000 నేను ఇచ్చిందే కదా, నా ముందు గర్వపడతావేమిటి? ఏవో ఓఫీర్ గారు ఇంతకట్లా కాదు, నేను ఇన్నాళ్ళ వల్లే కాదు తెలుసా, ఇప్పుడు నేను డెవలప్ అయిపోయా, నేను లక్షాధికారిని, మరేదో మాట్లాడు నన్నంటే. అవునరా, నేను ఇచ్చిన 1,00,000 తీసుకొని నా ముందు రంకెలేస్తావేంటి? దేవుని ముందు మనం గర్విస్తే అట్లాగే తెలివి తక్కువతనంగా. నీకు తెలివి ఉంది కానీ ఆ తెలివి యేసే ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మన నీతి మన పరిశుద్ధత యేసే. హీ ఈజ్ అవర్ రైచియస్నెస్, హీ ఈజ్ అవర్ హోలీనెస్. ఆయనే నా నీతి, ఆయనే నా విమోచనం, ఆయనే నా పరిశుద్ధత. ఆయనను బట్టి నాకు ధైర్యం ఉంది. కానీ ఆయనకు దూరం అయిపోతే అమ్మ బాబోయ్ నాకు మాత్రం ధైర్యము ఏ మాత్రమూ లేదు. దేవాన్ని దయను బట్టి నీవు కార్చిన పరిశుద్ధ రక్తమును బట్టి నాకు ధైర్యం ఉన్నది. ఇతరుల కంటే నేను నీతిమంతుడనని ఎప్పుడూ అనుకోవద్దు. చాలామంది ఆ పొరపాట్లో ఉన్నారు. కొంతమంది నాకు చెప్తుంటారా ఆమె మంచిది కాదు, ఇవి మంచిది కాదు అంటే నేను అనుకుంటా ఇంకా వీడు చాలా డెవలప్ కావాలి అనుకుంటా. ఓహో నువ్వు ఇంకా ఈ స్టేటస్లో ఉన్నావురా నువ్వు. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం చదవండి తొందరగా. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని. ఎవరు నమ్ముకున్నారు? వీళ్ళు తమనే నమ్ముకున్నారు, యేసయ్యను కాదు. యేసును నమ్ముకునే బదులు వీళ్ళు ఎవరు నమ్ముకున్నారు? తమనే. దే ట్రస్ట్ దెమ్సెల్వ్స్. వాళ్ళ నీతి మీద నమ్మకం, వాళ్ళ తెలివి మీద నమ్మకం, వాళ్ళ జ్ఞానం మీద నమ్మకం, వాళ్ళ పరిశుద్ధత మీద నమ్మకం. ఇతరులను తృణీకరిస్తున్నారు. వాడికేం తెలుసు, వీడికేం తెలుసు, పాడోసుంటా వీడోసుంటా. మనం ఎవరము నీతిమంతులము కాదు. యేసయ్యే మనకు మాదిరిగా అన్నాడు.
నన్ను సత్పురుషుడా అని ఎలా పిలుచుచున్నావు? దేవుడొక్కడే సత్పురుషుడు. ఓఫిరన్న చాలా మంచోడు అంటే నేను అంటాను ఏమిటంటే ఉండొచ్చు, కానీ మంచితనం, నీకు కనపడే మంచితనం ఏంటంటే నాలో ఉన్న యేసయ్య యొక్క సన్నిధి, నేను ధరించుకున్న యేసు మీకు కనబడుతున్నాడు. ఇక్కడంతా మీకు తెల్ల కనబడుతుంది. నేను తగున్నానా పైనుంచి తెల్ల బట్ట కప్పుకున్నాను. యేసు అనే బట్టను మనం కప్పుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు అందరికీ మనం ఎలా కనబడుతున్నాము? అందంగా కనపడుతున్నాం. కానీ యేసు అనే వసాన్ని తీసేస్తే మనకంటే అసహ్యమైన మనుషులు భూమి మీద లేనే లేరు. మనంతటా మనము యోగ్యులము కాదు, యేసయ్య రక్తమును బట్టి మనము యోగ్యులం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు స్వనీతిని ఆధారము చేసుకుని వస్తే దేవునికి ఎలా ఉంటుందండి? ముక్కుకు పొగలాగా, ఒక మంటలాగా ఉంటుంది. దేవునికి మనం అసహ్యులుగా రావద్దు. ఆయన రక్తం మీద ఆధారపడి మనం వద్దాం, మనం మోకరిద్దాం, దేవుని సన్నిధిలో మనము ధైర్యముతో ప్రవేశిద్దాం, వినయముతో ప్రవేశిద్దాం, యేసయ్య రక్తము మీద నమ్మకంతో ప్రవేశిద్దాం. ఇది ప్రార్థనా సమయము, ఇది సిద్ధపాటు సమయము. ఈ కొద్ది సమయాన్ని మనము ఎంతో జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుందాం. సహోదరి, నీ నీతి అంతా వట్టిదే, నీ నీతి వ్యర్థము. నీ నీతి మీద నీవు ఆధారపడ్డావంటే దెబ్బతింటావు, జాగ్రత్త. నిన్ను బట్టి నీవు ధైర్యము తెచ్చుకొనవద్దు. యేసు శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. మన ప్రభువు అడుగుతున్నాడు, నా చేత వెలివేయబడినటువంటి మనుష్యులారా, ఏ ధైర్యంతో నా దగ్గరికి వచ్చారు? ఏ ధైర్యంతో నా దగ్గరికి వచ్చారని ప్రభువు అడుగుతున్నాడు. దేవునికి చెబుదాం, యేసయ్యా నాకింకా ఏ ధైర్యం ఉన్నది నాయన? నాకెక్కడ ఆధారం ఉన్నది ప్రభువా? నీవే గదా నాకు ఆధారం, నీవే గదా నాకు దిక్కు, నీవే గదా అయ్యా. నీ కరుణ నాకు ఆధారం, నీ క్షమా గుణమే నాకు ఆధారం. నువ్వు బహుగా క్షమించువాడమని ధైర్యం తెచ్చుకున్నానయ్యా. నువ్వు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడవని నేను ధైర్యం తెచ్చుకున్నానయ్యా. కృపను నాపై కుమ్మరించడానికి ఆధారముగా, కరుణ నాకు నా పట్ల చూపించడానికి ఆధారముగా నీ సొంత రక్తమును కార్చావు కనుక నేను ధైర్యం తెచ్చుకున్నాను ప్రభువా. ఆ రక్తమును బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను ప్రభువా. నన్ను రానిమ్ము నాయన, నీ సన్నిధి లోపలికి రానిమ్ము. నన్ను నీ సన్నిధి లోపలికి రానిమ్ము, నీ గర్భగుడి లోపలికి రానిమ్ము, నీ సన్నిధి రొట్టెల బల దగ్గరికి రానిమ్ము నాయన. నీ రక్తమును త్రాగి మీ శరీరమును తిని ధన్యుడను ధన్యురాలను కాగోరుచున్నాను. అయా సహాయము చేయమని ప్రార్థించేద్దాం. ప్రిలా, పరిశుద్ధ లేఖనము మనకు ఒక విషయం స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. మరి కొద్దిసేపట్లో మనం ప్రభు శరీరం తినబోతున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగబోతున్నాం. గడిచిన వారములో నీ వలన ఏమైనా తప్పులు జరిగి ఉంటే వాటిని ఇప్పుడే ఒప్పుకో. దేవా, నా పాపమును క్షమించు. నీకు అసహ్యమైన కార్యము నాలో ఉంటే నాకు చూపించు. నా దోషమును క్షమించు, నా అపరాధమును మన్నించు. నీ రక్తం పోసి నన్ను కడుగుము, శుద్ధి చేయమని ప్రార్థించేద్దాం.
యేసు నీకు వందనాలు, 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 వందనాలు. क्षमा करो प्रभु जी, सहायता करो प्रभु. అయ్యా సహాయం చేయి ప్రభువా, నన్ను కరుణించు. గడిచిన వారమంతా మనము నడచి వచ్చిన నడకను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడైనా మనము తప్పు చేసినట్లుగా మనకు మనస్సాక్షి చెబుతుంటే దేవుని దగ్గరికి మనం వద్దాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. ఆయనే మన సమాధానమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరము. అయ్యో, ఆయనను మనం ఆశ్రయిద్దాం. యేసయ్యా, ఫలానా తప్పు చేశాను, నా గుండె నన్ను కాలుస్తున్నది నాయన, ఆ తప్పు చేశాను, జ్ఞాపకం నాకు కాలుస్తున్నది తండ్రి. అయ్యో, నేను బాధలో ఉన్నాను, నన్ను క్షమించు తండ్రి. తప్పు చేశాను, తప్పు నా వల్ల జరిగిపోయింది. ఆయనను నీవే నన్ను కరుణించు, కరుణించు, కరుణించుమని వేడుకుంటే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. మనము కృప కొరకు వేడుకొనవలసిన సమయము, ఆయన దయ కొరకు మనం వేడుకోవలసిన సమయము, ఆయన రక్తమును మనం ఆశ్రయించాల్సిన సమయం. మీరు, నేను, మనమందరమును మన దోషాలు ఒప్పుకుందాము. యేసయ్యా, నీ రక్తముతో నన్ను కడుగుమని ప్రార్థిస్తూ ఉందాము. మనమందరమును యేసు రక్త ప్రవాహములో స్నానము చేస్తూ శరీరాత్మ ప్రాణముల్లో ఉండే సకల దోషమును కడుక్కుంటూ ఉండగా అందరికీ నీ స్నాన సమయం ఇస్తూ సంఘ కాపరిగా నేను మరికొద్ది నిమిషాలు మౌనం దాలుస్తాను. అందరూ ఈ సమయాన్ని దయచేసి శ్రద్ధగా సద్వినియోగము చేసుకోండి. దోషుండనేను ప్రభువా, పరాధిని యేసయ్యా, కృపలు వివ్రోమయ్యా. ప్రక్కాలు బల్లెపు పోటు గ్రాక్కున పొడిచితి నేనే. ప్రక్కాలు బల్లెపు పోటు గ్రాక్కున పొడిచితి నేనే. మీకీలి బాధించితిని, మీకీలి బాధించితిని, వజూపితివయ్యా, మాకు వజూపితివయ్యా. పరాధి దాహం బుగునగానే చిరకాను త్రావా నిడితి. దాహం బుగునగా చేదు చిరకాను ద్రావా నిడితి. ద్రోహుండనై చేసితిని, హూడనై చేసితిని. దేహంబుగాయములను, దేహంబుగాయములను అపరాధిని యేసయ్యా, కృపజూపి బ్రోమయ్యా. అపరాధిని యేసయ్యా, కృపామయుడా. అయా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయా, మా దోషం ఎల్లప్పుడు మా ఎదుట ఉంది. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి రాజా. నీ శిలువ రక్తము చేత వాటిని క్షమించి కడుగుము, శుద్ధి చేయుము. అయా, రక్షణకర్తా నీకు వందనాలు. చాలాసేపు మనము మన దోషములను ఒప్పుకొనుచు పశ్చాత్తాపపడుచు
యేసయ్యా నా పాపములు క్షమించమని వేడుకుంటూ గడిపినాం. మనం ఈ సమయంలో దేవుని వాగ్దానములన్నిటినీ మన స్వంతవిగా స్వీకరిద్దాము. వాటిని మనము స్వతంత్రించుకుందాం. దేవుని కృపను, దేవుని క్షమాపణను, దేవుని ప్రేమను మనం స్వతంత్రించుకుందాం. దేవుని మాటలు అవునని కాదన్నట్లుగా ఉండవు. దేవుడు అవునంటే అది అవును అంతే. నా యుద్ధకు వచ్చి వారిని నేనెంత మాత్రమును త్రోసివేయనన్నాడు యేసయ్య. ఒప్పుకున్న ప్రతి పాపమును క్షమిస్తానన్నాడు యేసయ్య. మన పాపములు మనము ఒప్పుకున్న ఎడల మన ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడిగా చేస్తాడని లేఖనము సెలవిచ్చింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చెయ్యును. ఈ వాగ్దానములు స్వతంత్రించుకుందాం. యేసయ్యా నా పాపములు ఒప్పుకున్నాను, క్షమాపణ వేడుకున్నాను, పాపములు చేసినందుకు పశ్చాత్తాపడ్డాను, బాధపడ్డాను, కృప కోసం వేడుకున్నాను, మరలా అలాగూ చెయ్యను అని కూడా నేను ఒప్పుకుంటున్నాను. తండ్రి కరుణ చూపు, నన్ను క్షమించినందుకు నీకు వందనాలు తండ్రి. నీవు నన్ను క్షమించినందుకు నీకు వందనాలు. నీవు నన్ను క్షమించావని నమ్ముచున్నాను. నువ్వు అబద్ధమాడవు తండ్రి. దగ్గరికి రమ్మన్నావు, వచ్చిన వాళ్ళని త్రోసి వెయ్యవు నాయన. నన్ను త్రోసేయలేదు. నన్ను నువ్వు చేర్చుకున్నావు, హత్తుకున్నావు, ముద్దు పెట్టుకున్నావు, కౌగలించుకున్నావు. నన్ను మీ రక్తంతో తుడిచి శుద్ధి చేసినారు కనుక నీకు వందనాలు. నన్ను కడిగిన దేవానికి వందనాలు. నన్ను క్షమించిన దేవానికి వందనాలు. నన్ను పరిశుద్ధపరిచిన దేవానికి వందనాలు. నన్ను కడగడానికి మీరు కార్చిన నీ పరిశుద్ధ రక్తము కొరకు నీకు వందనాలని కొద్ది సమయము, కొంతసేపు, కొద్ది క్షణాలు మన ఆకాశము తట్టు మన రెండు చేతులు ఆకాశం తట్టు పైకెత్తి, మన హృదయాలు ప్రభు తట్టు పైకెత్తి, ఆత్మతో సత్యముతో మనం కొంత సమయం దేవుని ఆరాధించుకుందాము. స్తుతి చెప్పండి, ప్రభువును స్తుతించండి, ఆరాధించేద్దాం. హల్లెలూయా రిదరంబర రబశబర కరందలరియవరస్ హల్లెలూయా హల్లెలూయా రికందలరియవరశబరందరందర శికరిందలరియకరవరశందరలి ఖలీలావరస్ ఉదరవరశికరియరందరందర ప్రతికడిందలవరవరంబర దలియందల శివరి పురంబరల కరవరవరవరవశబర కరందలరియకరవరవరవర్షర కరందలరియవరస్ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునికి వందనాలు, 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 వందనాలు. రాజవే నీకు వందనాలు, దైవమే నీకు వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, మార్పు చెందని దేవానికి వందనాలు, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు. వింబరవరశబరక బందలరియలవరసి హల్లెలూయా హల్లెలూయా. We just praise you Lord, we worship you Lord, we adore you Master, we exalt you far above heavens in our hearts you Lord. Hallelujah hallelujah. We give you all the praise and worship. Hallelujah. We give you all the glory Lord. Glory 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 to thy name Jesus. Hallelujah 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 hallelujah. Receive our praises and worship O Lord, and send thy Holy Spirit upon us. Let the Holy Spirit, blessed Spirit of God, come down upon us. Hallelujah ridamara rabashakarandalariabara hallelujah 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 hallelujah. I praise you, I praise you. అర్థవంతులకు శోభస్కరం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం కనుక యెహోవా నామము స్తుతి నొందదగినది. అయితే ఈ దినమున మనం మన ఆరాధన కార్యక్రమంలో ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. మనం అలాగునే దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతి హృదయారాధన మానవద్దు, హృదయారాధన మానవద్దు. నాడి కొట్టుకుంటున్నట్లుగా మన నవనాడులు ఆయన స్తుతిస్తుండాలి. హృదయములో యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలని మానక మనము స్తుతి చెల్లిస్తూ ఉందాం.